రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా. అమ్మ ఇప్పుడు రాజు చిన్నప్పటి నుంచి అంటే పుట్టుకతోటి కళ్ళు అట్లా పోయినాయా లేకపోతే మధ్యలో పోయినాయి అమ్మ? అందరు అంటారు పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ ఏమంటారు అంటే రాజు నువ్వు పెళ్లి చేసుకోవా, రాజు నువ్వు పెళ్లి ఇప్పుడు వద్దు సార్, నా కాళ్ళ మీద నేను లివాడలే చేసుకోవాలి. లేడు నాయన, లేడు, చచ్చిపోయాడు. ఎప్పుడు చనిపోయింది? కొంతమంది ఏమంటారంటే నువ్వు ఉన్నంతసేపే నీ కొడుకు జీవితం అవతల ఎట్లా చేస్తామంటే ఉన్నారు చెల్లెలు, అక్క ఉన్నది, చెల్లెలు ఉన్నది, చూసుకుంటారు ఏమని గిట్లా అనుకుంటే వసనాల ముంగల మా పరిస్థితి గిట్ల ఉన్నది. సున్నాయి నా కొడుకు ఇప్పుడు సింగర్ రాజు వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాము, ఇంట్లోనే ఉన్నాము. అమ్మ మనతోనే ఉంది, రాజు వాళ్ళ అమ్మ మనతోనే ఉంది. అసలు ఈ మధ్య అయితే రాజు పాట వైరల్ అయిన తర్వాత అమ్మ ఏమనుకుంటుంది, అసలు అమ్మ ఆలోచనలు ఎట్లున్నాయి, అమ్మని అయితే అడిగి తెలుసుకుందాము. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే నాయన. అమ్మ మీ పేరు? నా పేరు సత్యమ్మ నాయన. అమ్మ ఇప్పుడు రాజు చిన్నప్పటి నుంచి అంటే పుట్టుకతోటి కళ్ళు అట్లా పోయినాయా లేకపోతే మధ్యలో పోయినాయి అమ్మ? పుట్టుకంతోటే నాయన, పుట్టుకంతోటే కళ్ళు పోయినాయి. అవునా? నడుమ మధ్యనేం కాదు, పుట్టుకంతోటే. డాక్టర్లకు చూపిస్తే ఏమన్నా చెప్పారమ్మా? చూపించినాము. ఒక ఆయన పెండు లాక్కుండి తోలుకుపోయిండు, అదేమో హాస్పిటల్కి తోలుకుపోయిండు. అదే హాస్పిటల్కి తోలుకపోతే పొద్దుగాల పోయినాము, మన పొదుము కింద ఆకున్నాం. ఇక 6 గంటలకు చెక్ చేసి రావు బాబా అంటే ఆయన ఏమన్నాడంటే ఎంత కడసైనా నేను పెట్టుకుంటామ్మా, ఒక్క కన్ను వచ్చేటట్టు చూడండి అని మేడం అని ఆయన బతిమలాడిండు. భూపాల్ బతిమలాడితే రావు బాబు ఇవి అంటే ఇక మళ్ళీ ఇంటికి తోలుకొని వచ్చిండు. అలా తమ్ముని మాకు విడిచిపెట్టి వీళ్ళకి తినబెట్టి తోలని ఆయన కాలేజీకి పోయిండు. ఆయన మస్తు తిరిగిండు, మస్తు బాధపడ్డాడు. ఆయన 7 గంట ఆడికి తోలుకుపోయిండు. ఏ ప్రోగ్రామ్ అంటే ఊరికొచ్చిండు, తోలుకుపోయిండు. ఆయన నా కొడుకులాగా తోలుకుపోయిండు. ఆయననే చేసింది. ఇప్పుడు వీళ్ళు అంత వస్తున్నారు, నువ్వు పాట పాడాలి, నువ్వు పాట పాడాలి, నువ్వు పాట పాడాలి, నాకు సంతోషం అని మస్తు తిరిగిండు. ఆయన ఒక అన్నలాక నాకు ఒక కొడుకులాగా తిరిగిండు ఆయన. ఇక ఆయన ద్వారానే మొత్తము ఏడంటే ఆడ ప్రోగ్రాంలకు దొరికిపోయిండు. రామచరితానికి ఆయననే జైన్ చేసిండు. బుచ్చయ్య సార్తాన, మళ్ళా ఈ రాజు సార్తాన, ఓకలు, ఈ గురుదంగం జయకుమార్ సార్తాన ఇక ఆయననే నేర్పిండు. మాకు తెలియదని కూడా ఏమైనా అక్కడ ఇద్దనగర్ ఉండే, ఇక ఆడికి తోలుకుపోయేది. ఆరం బట్టలు పట్టించిండు, అన్నీ చేసిండు ఆయన. ఇక గిట్లనే ఇక అది బస్సులో కలిసిండు మాకు. అయినది మైబునార్, మా ఊరు కాదు, పల్లె కాదు. పోలీసు వాళ్ళు మళ్ళీ హైకోర్టు కాడ పోలీసు వాళ్ళు ఏమన్నారు, అన్న నువ్వు ఇంత హెల్ప్ చేస్తున్నావు, మాకెవరు మా చిన్నతనంగా చేయలేదంటే అన్న నీకు మంచి థ్యాంక్స్ అన్న అంటాను అది చెప్పిండ్రు. మళ్ళీ ఆడికెళ్ళి మాటిమో ఈ టీవీకో తోలుకుపోయిండు ఒక ఆయన, లాయర్ అయినట్టు ఆయన. ఏ ఛాన్స్ రాలే, ఇంట్లోనే ఉన్నాం. ఇక లాస్ట్కి వస్తే ఆయన కొంచెం సారి ఇచ్చిండు. అది కొంచెం సారి ఇస్తే అందులో సదాశివది వాడిండు, జాకి మాస్టర్ పెట్టిండు. ఇక అందులో ఈయన పాడిండు. కొంచెం సార్ చూసి ఒక పాట ఇచ్చిండు. పలాస ఇచ్చినాక మళ్ళా ఇక ఏం ఛాన్సులు రాలే, కరాన్ వచ్చాయి. మేము కూడా చూసి వచ్చినాం టీవీ సినిమా. మా బిడ్డ, నా మన్మల తండ్రి కూడా చూసి వచ్చిండు. మళ్ళీ ఆయనకు సార్కు ఫోన్ చేసిండు, ఏం గురుమూర్తి నా దగ్గర ఉంటేనే మోతీరున్నావు, నువ్వు మొత్తం అందరిని కొట్టి అది చేస్తున్నావు అంటే చూసి వచ్చిన ఆవరా నువ్వు అంటే అవును సార్ అన్నాడు. ఇక అది ఇచ్చినాక మళ్ళీ కరోనాలో వచ్చే ఒక్కటి లేకపోయిగా. మళ్ళీ మీరు రఘుకుంచే సార్కు ఫోన్ చేయలేదమ్మా? మీరు చేస్తే కానీ ఎత్తుతాడు. నిన్న ఇంటర్వ్యూలో కూడా ఒక ఆమె మాట్లాడిపోయి నీకు వచ్చింది ఆడవిలా ఫోన్ చేసిండు కానీ
మళ్ళీ ఏంటంటే అందులో ఉన్నాడంట, బిడ్జి ఉన్నాడంట. మొన్న ఇంటర్వ్యూలో హైదరాబాద్లో మాట్లాడిపించిండు. వాళ్ళ అమ్మగారు ఇన్నే ఉన్నది, అన్నం తినడంట, నువ్వు ఒక ఛాన్స్ ఇచ్చినవంట, మళ్ళీ ఛాన్స్ ఇయ్యి, వాళ్ళ అమ్మగారు ఉన్నది ఈయనే అన్నం తినడంటే ఆయనకి పోనీ అంటే ఇచ్చిండు. ఏం రా, ఎట్లా రా, నువ్వు తినకుంటే ఎట్లా అంటే ఆకలి కాదు సార్ అంటని అన్నాడు. మాట్లాడతాడు, ఫోన్ చేస్తే మాట్లాడతాడు. ఇప్పుడు జర బిడ్జి ఉంటేనే నాకు బిడ్జి ఉన్నది రా, తిట్టుకోవద్దు అని చెప్తాడు. మంచి ఆయన ఫోన్ చేస్తే తిట్టుకోవద్దు అన్నాడు. మళ్ళీ ఒక పారి మన్మడు పెద్ద ఆయన, అంకులు మా మామ బాధపడుతున్నాడు, ఒక్క ఫోన్ చేయి అంటే మళ్ళీ ఫోన్ చేసిండు. ఆయన మంచోడని ఆయన ఇక ఎక్కడ పోయినా పాటలు పిచ్చి, ఇక రాకపోయే ఛాన్సులు. కరోనా వచ్చి అందరు నాకు దూరం అయ్యి పలాస కూడా తోలుకపోతా అన్నాడు ఆ సార్. అందరు దూరం అయ్యారు అని ఇక తినడు, ఏం చేయడు. 6 ఏళ్ళు ఆయన అంట ఈయన వాడి, ఇక దూరం అయ్యాని ఇక అన్నం తినడు. ఏం చేయాలి అంటే ఇక ఈ మాదాపూర్ 5 బస్సులు ఎక్కి 5 బస్సులు దిగి తోలుకపోతా, ఏం నేర్చుకోనికి. కర్ణాటక ఒకలంట, కర్ణాటక నాకు ఏది రానాయన. మళ్ళీ అప్పుడేమో ఇద్దనగర్ ఉండే, ఒక బస్సు ఎక్కితే అబ్దుల్గా దిగుదాం, మళ్ళీ పోదాం ఇద్దనగర్ కాడ దిగుదాం. ఇప్పుడేమో 5 బస్సులు ఎక్కి 5 బస్సులు దిగాలి. ఇక తోలుకపోతున్నా, ఆరం తోలుకపోతున్నా. 14 ఏళ్ళు పోవట్టి. ఇప్పుడు ఒంటరిగా తను ఏమైనా పని చేసుకోగలుగుతాడమ్మా? అంటే ఇంట్లో అటు ఇటు తిరగడం కానీ, ఏ వస్తువు ఎక్కడ ఉందో అది ఈ వస్తువు ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి ఆయనకు ఐడియా ఉండి అట్లా నడుచుకుంటూ పోవడం అట్లా ఏమైనా చేస్తాడా? ఇక ఆ ఇంటికి తిరుగుతాడు, ఈ చెల్లెళ్ళ ఇంటికి మా ఇంటికి తిరుగుతాడు. తెల్లందాకా వస్తాడు, లైట్ వేస్తాడు, ఆయనే లైట్ వేస్తాడు. ఇక టీవీ పెట్టుకుంటాడు. ఎంత చీకటి ఆయన కానీ నేను లైట్ వేయాలి అంటే వస్తాడు, వేస్తాడు, అది టీవీ పెట్టుకుంటాడు. మళ్ళీ ఆ ఇంటికి వస్తాడు. ఒక సర్వకాడికి పోయి నీళ్ళు ముంచుకోరాదు, అన్నం వేసుకోరాదు, తినరాదు, ఇక మనం వేయాలి. ఇక బాత్రూమ్ ఆయననే పోతాం, మేము ఇంకేం పోము. ఇక ఏ దానికి మేము పోము. ఎక్కడ పోయినా తానం చేస్తే బట్టలు వేస్తాం అంతే. ఇక అన్నం తన చేతితోడు కలుపుకోడు, ఇక నేనే కల్పిస్తాం. అన్న కానీ అక్క కానీ చెల్లెలు కానీ ఎవరే కానీ కల్పిస్తారు, ఇక నేను కల్పిస్తాను. ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? మొత్తం 4 బిడ్డలు, ఒక కొడుకు. నేను 3 అక్కలు, ఇప్పుడు వచ్చినామే చెల్లెలు. రాజుకు చెల్లెలు. ఇక ఆ చెల్లెలే ఇప్పుడు వాళ్ళు మైబునార్ వాళ్ళది ఇది పరిగి అయితే ఆయన అప్పుడేమో అంతకుముందేమో ఈ మాదాపూర్ కాడ ఉండేనంట దివిటి, పెళ్లి కాకముందు. పెళ్లి అయినాక కూడా మళ్ళీ దివిటి అక్కడనే ఉండేది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు పాత పిఎస్ శంషాబాద్కి వచ్చిండు. అక్కడికి వెళ్ళి మళ్ళీ మైల దేవరపల్లె మళ్ళీ దివిటి చేస్తున్నాడు, కానిస్టేబుల్. ఇక పోతాంటాను అన్నాడు. అల్మారి కూడా పెట్టుకున్నారు పోనీకే. ఇక మేము ఏడ్చినాం, అలా నాయన నేను ఏడ్చినాం. మాకెవరున్నారు, మాకెవరు చేస్తారు? పెద్దవాళ్ళు ఏం చేస్తారమ్మా? పెద్దవాళ్ళు ఒక ఆయన ఉప్పర్ పని చేస్తుండే, ఇక ఒక ఆయననేమో ఇన్ని బళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఐటమ్ పెట్టుకొని తిరుగుతాడు. ఆయన ఇంకేం చేయడు. ఇక ఈయన ఈ కానిస్టేబుల్, ఈయన మంచోడు అయ్యేపటికి ఆయన తానున్నాం, లేకుంటే మేము ఉండకపోదాము. ఆయన కూడా వాళ్ళేమో చెల్లెలు బిడ్డలు, మా ఆయన చెల్లెలు కొడుకులు, మేనోళ్ళు. ఇక అల్లది అట్లున్నది. ఈయన జర దగ్గర చుట్టమే కానీ మేనరికం కాదు. నాది మేనరికమే, నా బిడ్డలది అదే, మా అమ్మది అదే. అందుకే ఇట్లా నా కొడుకు ఇట్లా పుట్టిండో ఏమో అన్న బాధ. అంటుంటాడు అమ్మ నీతోటి, అమ్మ ఏంది నాకు జర కనబడితే బాగుండు, ఏడికి పోయినా నేను ఒక్కనే పోవాల్సి వస్తుంది, ఒక్కని పోలేకపోతున్నా అంటాడు. మస్తు బాధ ఉన్నది, ఎందుకు లేదు. నేను కూడా బాధపడ్డా, నువ్వు ఒక్కడ మంచిగా ఉంటే నా ఇల్లు ఇట్లా ఉండకపోవు కదా. ఓ ఇంటి పిల్లని తెస్తే ఒక చేతి పోయి 2 చేతులు అవుతుండే, మీ అంతలో మీరు బతికిన చాలు, నాకు ఎటకున్న చాలు అని నాకు మస్తు బాధ ఉండేది. మీరు ఇట్లా పుట్టినందుకు నాకు ఎక్కడ తర్వాయలేదు, తోవలేదు. ముంగల బాయ్ అనుకో బాయ్ అని నేను ఏడ్చుకుంటున్నా. నాకు ఎవరు ఉన్నారు, ఉన్నొక్కడు ఇట్లా ఏడ్చుకుంటున్నాను నేను. అడొక్కడుంటే నాకు ఏ బాధ లేకపోతుండే. ఇప్పుడు ఎక్కడ పోయినా ఏడుకోయినా ఎంక పోవాలి, నాకు చేత కాకుండా అవుతున్నది, ఇంకేం తినాలి. కొంతమంది ఏమంటారంటే నువ్వు ఉన్నంతసేపే నీ కొడుకు జీవితం అవతల ఎట్లా చేస్తామంటే, ఉన్నారు చెల్లెలు, అక్క ఉన్నది, చెల్లెలు ఉన్నది, చూసుకుంటారే మనకి ఇట్లా అనుకుంటూ పోతున్నాల ముంగల. మా పరిస్థితి గిట్లున్నది సున్నాయి నా కొడుకు. ఎందుకంటే అమ్మా ఇప్పుడు రాజుది జీవితం మారింది, దేవుడు రాజు అందున ఉన్నాడు, ఆయన పాట అందరిని కదిలిచ్చింది.
ఇప్పుడు అందరం మీ దగ్గరకు వస్తున్నామంటే ఆయన పాట దేవుడిచ్చిన ఆయన అద్భుతమైన గొంతు గిమ్మన్నాడు సందే నాకు బాధ అనిపిస్తలేదు. ఒక పాట నేను ఇట్లనే క్లాస్కు తోలుకపోతుంటే ఆయన ఎప్పటికీ కలుస్తాడు. ఇది చాలా రోజులు అయిపోతలేము, ఆయన బస్సులో వేరే బస్సులో ఎక్కిపోతాము. రాజు ఒక పాట పాడాయా, ఎందుకు సప్పుడు చేయకుండా కూర్చున్నావు, మా డ్రైవర్ నిద్రపోతున్నారు అంటే నువ్వు వాడమనాలి కదన్న, పాడమంటే వాడతా అంటే పాడిపించిండు. ఒకటి వాడిండు, పాడినాక అది మంచి లేదని మళ్ళీ దేవుని పాట పాడిపించిండు. అది పాడిపించినాక మళ్ళా ఆమె శిల్ప అనేట ఆమె ఏడునేదో ఏమో ఇంకా లేచి వచ్చి ఇంత గొప్ప కొడుకును అన్నావు నువ్వు, ఎంత మంచిగా వాడుతుందా అని మేడకు అది క్లాస్ కాలేజ్ చేస్తారేమో, పెళ్లి కాల అమ్మాయిది. ఇక వచ్చి ఫోటో తీసుకొని నేను అందులో పెడతా అంటానని పెట్టింది. ఇక సద్య మనకు తెలియదు, బస్సులో కూర్చున్నది ఆమె, మనకు తెలియదు. ఇక ఆయన వైరల్ అయిపోయిందని సత్యనారాయణ, ఆ సత్యనారాయణ సారు ఇక పెట్టిందంట. ఆయన బస్సు కండక్టర్ని కూడా ఒక పార రమ్మన్నమ్మా, ఆమెను కూడా రమ్మను, సన్మానం చేస్తాము, ఆమె పెట్టినందుకే ఇంతమంది చూస్తున్నారు అని ఆయన చెప్పిండు. మంచిగా చెప్పిండు. కిరవాన్ సార్కి కూడా రిక్వెస్ట్ చేసిండంట ఈ అబ్బాయికి ఒక పాట ఇచ్చి చూడని. ఆ తమన్ సార్ కూడా ఆయన ఇద్దరు పాడతామంటాను ఆయన కూడా అన్నాడంట. ఇక సంతోషమైంది ఆయన మాకు. మొన్న సంది ఆమె శనివారం నాడు పెట్టింది, పోయిన శనివారం. ఈ శనివారం వస్తే 8 దినాలకు ఆయనేమో ఆమె పెట్టింది చూడు. ఆమె పెట్టినందుకే అందరు చూస్తున్నారు. మేము శనివారం పోయినాం, మళ్ళీ ఆదివారము మాదాపూర్ క్లాస్కి పోయినాం. ఇక బయట వచ్చి లివ్వడం, రాజు నీది గిట్ల వచ్చింది అట్లా వచ్చింది మా చెల్లులా అంట అని వాళ్ళందరూ చెప్తే అందరు అంటున్నారు. సత్యనారాయణ సార్ కూడా చూసిండంట, నిన్ను రిక్వెస్ట్ చేసిండంట అని అందరు అంటుంటే ఆయనకు ఆనందం అయింది. ఉరుకులాడుతున్నాడు నా కొడుకు. పిలిపించిండు, పెద్దవాళ్ళకు కూడా చూపించండు వీడియో. అయితే పెద్దోళ్ళకి చూపించిండు, సన్మానం చేయించిండు, పైసలు ఇచ్చిండు. మళ్ళా గిఫ్ట్ అని గిన్నెలు అవన్నీ తుర్కోళ్ళు తింటారు చూడు, అవి వారు అన్నీ మా పిల్లలు ఇష్టాలకు ఇప్పుకొని పెట్టుకున్నారు. అవి ఆ పిల్లలు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇక గిన్నెలు తీసుకొని తిండ్రి. లేడు నాయన, లేడు, చచ్చిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? 9 ఏళ్ళు అవుతుందో ఎన్ని అవుతుందో. రాజుకు మతికుంటుంది, నాకు మతికి లేకుండా ఆయన. ఇక ప్రతి సంవత్సరము వాళ్ళే చేస్తారు, బిడ్డ అల్లుడు సమరికం అంటే. మళ్ళా పెద్దలకు బియ్యం ఇచ్చేది వాళ్ళే చేస్తారు, వాళ్ళే బాపనైనా పిలుస్తారు, వాళ్ళే చేస్తారు. 9 ఏళ్ళు ఆయన. రాజు జోకులు వేస్తుంటాడు ఇంట్లో, వేస్తాడు, నగిపిస్తాడు. ఎక్కువ అల్లుళ్ళు ఆయననే చాలా. ఇక ఆయన దిక్కులు మేము నగుతాం. రాత్రి గోడకు కాళ్ళు పెట్టిండు, చిన్నగా ఉన్నాడు కాలు, అది తరగతి ఏమో ఇప్పుడు 4 ఏళ్ళు 5 ఇట్లా పడ్డాడు. గోడకు కాళ్ళు పెట్టి మామ ఇది అని నెత్తికాడ కూర్చొని ఆ తొడ మీద కూర్చొని ఏమేమో జోకులు వేస్తున్నాడు. ఇంకొక ఆయననేమో దానికి పోయిండు ట్యూషన్కు, ఇక ఒకటే జోకులు వేస్తున్నాడు. బని ఇక ఇట్లా దానికి వేసిండు, కాలు మీదకి ఎట్టిండు, కాలు మీదకేస్తున్నాడు. ఏమో తుర్కమాటలనే తలిగిండు. ఇక నాకు సచ్చినాం. తల్లి ఈడియ కూడా తీసుకున్నది, మస్తు గమ్మత్ చేస్తారు. ఇద్దరు పిల్లలు అట్లనే మీద వండి పొలుతారు, కొట్టనికి పోతారు. అమ్మా ఆడికి తల్లిదండ్రి వద్దంటారు, వద్దురా మా అమ్మ మీద పడకుండ్రి, నేనంట పడకుర్రి. ఇక నేను అనలేకపోతా, ఇక వాళ్ళే అంటారు. ఇక మీద దుంకులాడతారు. ఇక మీద ఉన్నాం, బరువేస్తున్నాం, ఇక చేతుల మీద పట్టున్నది, కాళ్ళ మీద పట్టున్నదని మస్తు మజాక చేస్తారు. జరసేపు లేకుంటే మామ అంటారు. మేము మేము వాళ్ళ స్కూల్ లేనాడు మేము పోతామంటే వద్దు మామ పోవద్దు, ఎందుకు పోతావు, ఇవాళ ఒకనాడు బంధు మేము మిస్కాల. మస్తు జోక్ చేస్తారు. అందరు అంటారు, పోలీసు వాళ్ళు కానీ ఎవరు కానీ ఏమంటారు అంటే, రాజు నువ్వు పెళ్లి చేసుకోవా, రాజు నువ్వు పెళ్లి ఇప్పుడు వద్దు సార్, నా కాళ్ళ మీద నేను లివాడలే చేసుకోవాలి. మళ్ళీ ఒకనాడు ఒక పోలీసు ఆయన ఏమన్నాడు, రాజు నువ్వు చేసుకో నాకు ఇచ్చేయి. అట్లేంది సార్, నేనే నీకు చిత్తులు వేస్తా కానీ నేను చేసుకొని నీకు ఇవ్వాలనా, ఇట్లా అన్నాడు. నేను చేసుకొని నీకు ఇవ్వాలనా, నువ్వే మాట్లాడుకో, నేనే నీకు నిత్తులు వేసేస్తా, నేను చేసుకొని నీకు ఇవ్వను సార్. అంతేనా? అంతే సార్. ఏమో మరి ఒకవేళ నాకు అనిపిస్తుంది మరి రాజన్న మీ కాడ ఏదైనా దాస్తుండేమో అనుకుంటున్నా. లేదు నాయన మాకు అసోటి లేనే లేదు. ఏమైనా పెళ్ళి అంటేనే ఆయనకి, ఏమైనా పెళ్ళి అంటే ఏమంటాడు అంటే నా కాళ్ళ మీద నేను వాడాలి. ఎవరు చూసినా అంటారు, నువ్వు ఇన్ని దినాలా పెళ్లి చేసుకోవా,
అడుగుతా మళ్ళీ రాజానని కూడా అడుగుతాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావా, అమ్మ దగ్గర ఏమైనా దాచినవా చెప్పు. 32 ఏళ్ళ ఉన్నాడు. ఇది వరకు పెళ్లి ఎవరన్నా అంటే ఆ టాపిక్ వద్దు, నాకు ఇది కావాలి, పెళ్లి ముచ్చట వద్దు, ఇది వద్దు, ఇది ముందు కావాలి నాకు, ఇది ముందు అయినాక ఇంకా సిరికి ఇట్లనే తలుగుతాడు అంతే. అదొక తోడు కావాలి నాయన నాకు కూడా చేయాలని అనుకోలేమ్మా. నువ్వు ఎప్పుడు అడగలే చేస్తా బిడ్డ పెళ్లి చేస్తా సంబంధం చూస్తాను ఎప్పుడు అనలే? అనుకుంటున్నాడు అంతేనా? ఇది కావాలి నాకు, నేనేం చేయాలి ఉట్టిగా ఎట్లా చదవాలి? మళ్ళా అదే చూడు, నా కాళ్ళ మీద నాకుంటే నాకు ఆ మాట రావద్దు. అది ఆయనకి ఎక్కడ పోయినా నా కాళ్ళ మీద నేను ఉండాలి. నాకు ఇప్పుడు పెళ్లి వద్దు, ఎవరు చూసినా పెళ్లి చేసుకోవాలి, అది ఇంకేనాడు చేసుకుంటాం అంటారు. కానీ నాకు ఆ టాపిక్ తీయొద్దు అక్క, ఆ టాపిక్ తీయొద్దు అన్న, ఆ టాపిక్ తీయొద్దు. కాబట్టి ఏదైనా మాట్లాడు. ఎందుకంటే నాకు ఇది కావాలి, నా కాళ్ళ మీద నేను లివ్వడానికి అప్పుడు చేసుకుంటా, అప్పటిదాకా చేసుకోను. ఇట్లా ఒకటి అడుగుతామా, నువ్వు నవ్వుతావా బాధపడతావా చూస్తా. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తా నిన్ను. ఒక ఆమె అంటే రాజన్న కోసం నాకు వేరే వాళ్ళు చెప్పారు ఊళ్ళో వస్తుంటే, రాజు కోసం ఇంటి చుట్టూ ఒక ఆమె తిరిగి 5-6 ఏళ్ళు అలిసిపోయింది, ఇక పాపం ఆమె ఇంటికలు కూడా తెల్లగా అయితే కలర్ వేసుకుంటుంది అని చెప్పారు. అట్లా జోకుల మీద అన్నారేమో. ఆ తొండిపల్లి పిల్ల ఏమైందంటే దేవిక అని ఉండే ఎవరిని కృష్ణుని పెళ్లి చేసుకున్నది, ఏడా ముచ్చంతల కాడ. ఒకనాడు వచ్చింది, రాజు మీ ఇల్లు చూస్తా అని పాట పాడుతుంటే వచ్చింది. వచ్చి ఏం చేసింది, కూర్చున్నది. అందరు ఏమన్నారంటే రాజు చేసుకుంటే ఆమె వచ్చింది, రాజు చేసుకుంటే ఆమె వచ్చింది అని ఊరంతా అన్నారు. కానీ అలా తమ్ముడు బస్ డ్రైవర్, మేము పోతాం కదా అక్కడ. ఇప్పుడు ఇట్లా అన్నారు నాయన మీ అక్కన అంటే, మా అక్క కాలు ఇరిగిపోయిందమ్మా ఇప్పుడు మూలకు పడ్డది అన్నారు. అట్లాంటి పని లేదు, నేను ఉట్టిగా జోకులు చేసి. ఆ తుర్కలో పిల్లగాడు ఏం చేసిండు అంటే ఊరంతా తిప్పుకుంటా దేవికని ప్రేమించిండు. దేవికని ఆడ అమ్మపల్లి గుడి కాడ కూడా ఆయన జోకు చేసిండు. ఎవరు మూర్తి పంతులు. రాజు దేవికి ఏం చేసుకుంటా, నాకొద్దు సార్, వద్దు అంకుల్, నాకొద్దు అంకుల్, నాకొద్దు. ఆమె నాకెందుకు అంకుల్, ఆ కృష్ణుని పెళ్లి చేసుకున్నది ఆమె నాకెందుకు అన్నాడు. నేను చేసుకోను సార్ ఆమెను, ఆమె ఎందుకు, ఆమె ఇట్లా తాళాలు వేసుకుంటా ఈ ఊరికి వెళ్ళి ఆడికి నడుచుకుంటా పోతుంది, గసోట ఆమె నాకు చేస్తావా అన్నాడు. ఆ పని మాకు లేదు, ఎవరు లేదు. ఒకవేళ మళ్ళీ ఇంటి రాజన్న పాట చూసి వీడియో నచ్చి 2 రోజులు ఇంటి చుట్టూ తిరిగి మరి ఒకవేళ నేను చేసుకుంటానంటే ఏం చేస్తావు చెప్పు పిన్ని, నిజం చెప్పు. నేను చెయ్యను, మా తాన లేరు కూడా. కాదు, వీడియో వైరల్ అయింది, ఉరికొచ్చింది, నేను చేసుకుంటా అంటే వస్తే మీరు మంచి పిల్లని చూసి తెచ్చి చెయ్యరు నాన్న, నాకు ఏమది కదా ఒకటే సార్. నాకు ఇప్పుడు వచ్చేట కూడా మంచి ఆమె ఉండొచ్చు, 2 రోజులు ఇంటి చుట్టూ తిరుగుతుంది, మీకు ఏదో మనసులో మాట చెప్పాలా అనుకుంటది. నేను చెప్తున్నాను కదా, నువ్వు చెప్తున్నావు కదా. బాగా ముందే పోలీస్ అంటున్నావు, పోలీస్ బండి చూసి ఎన్నిక్కిపోతుంది చెప్పలేక. ఎట్లా ఏం పరిస్థితి మరి అమ్మ చెప్పు. ఒకవేళ డైరెక్ట్ నీకే చెప్తుంది అమ్మ, డైరెక్ట్ అత్తమ్మ అంటది, అత్తమ్మ రాజు వీడియో చూసినా నాకు నచ్చింది, నేను చేసుకుంటా, జీవితాంతం మంచిగా చూసుకుంటా, మరి నువ్వేమంటావు, ఒప్పుకుంటావా, ఏంది పత్యాపారం అంటావా చెప్పు. ఏమన్నా నేను ఒప్పుకోను, ఆమె మంచి ఆమె ఉండాలి అంతే, ఆయనను చూసుకోవాలి, మంచిది చెడ్డది నా మీద భారం పెట్టదు, వాళ్ళు మంచిగా బతుంది వాళ్ళు, ఆయనకి ఇది ఒక్కటే నాకు, ఆయన మంచిగా చూసుకోవాలి. నేను ఎట్లా చూసుకున్నానో నా కొడుకుని అట్లా చూసుకున్నాలి. బాత్రూమ్ కోతాడు, అన్నిటి కోతాడు, కాలు ఒక కలిపి అది ఏంది కలుపుకోవాలంటే పచ్చలు వస్తాయని చేతిలో కంటనీయాడు, గింత సునాసి ఏదైనా గింత అంటనీయాడు, అమ్మ గింత ఏది అంటనీయాడు, గింత తడి అంటనీయాడు, అంత నీట్గా ఉంటాడు ఆయన. ఇప్పుడు కాడ తడి ఉంటే ఓ అమ్మ చెప్పులు అంటున్నాడు, గింత తడేది ఒక్కడు తిరగాడు చెప్పులు కావాలి ఆయనకు. ఇక అందుకోసానికి ఆయన నీట్గా ఉంటాడు. ఆయన ఇక ఇది అది ఉండడు, గలీజుగా ఉండడు, ఆయన నీట్గా ఉంటాడు. ఆయన మంచిగా ఆయన మంచితనం చూసి వాళ్ళు మంచిగా చూసుకొని నా మీదకి వెళ్ళి బరువు తీసుకొని వాళ్ళ మీద వేసుకొని చూసుకొని, కానీ నాకు రావాలనే ఉన్నది ఆయన మంచి పిల్లలు రావాలి, మంచి పిల్లలు చూసుకొని రావాలి, నాకు అది ఒకటే. దేవుని దయ వల్ల రాజన్న పాట అందరం చూసినాము, మిమ్మల్ని ఎత్తుక్కుంటా మేము ఎంత దూరం వచ్చినాం. అట్లనే దేవుడు ఇప్పుడు ఇది ఎట్లా గుర్తింపు తీసుకొచ్చిండో అట్లనే ఆయన జీవితాలకు ఒక జీవిత భాగస్వామిని ఖచ్చితంగా తీసుకొస్తాడమ్మా, అది కూడా నెరవేరుతుంది. గది నాయన నాకు ఇంకేం లేదు, ఒక్క ఆయన కాళ్ళ మీద ఆయన బతుకుతాడు కదా, ఒక్క ఆమె ఆయనకు తోడు ఉంటే చాలు అంతే, ఆయనకు తోడే కావాలి. అది నేను ఎందుకు నేను బాధపడాలి, నాకు ఇంకా చేత కాకుండా. ఇప్పుడు 5 బస్సులు దిగి 5 బస్సులు ఎక్కుతున్నా, 14 ఏళ్ళ పోవట్టి ఇవాళ చిన్న మెల్లగా. ఒక ఆమె అక్కడికి వెళ్ళి ఫోన్ చేసిందంట, అందులో ఏడుస్తున్నదంట, అన్నయ్య నువ్వు ఇంత మంచిగా వాడుతున్నావు అని ఆమె అన్నదంట. ఆయననేమో
సార్ అన్నాడంట ఎవరు అమ్మ ఏ ఊరు చెప్పాను నాకు ఆ ఊర్లో పేరు రావు నా కొడుకుకి వచ్చినంత నాకు రావు నాయన ఆయన జ్ఞాపక శక్తి ఉంది రాజన్న. ఎన్ని ఏళ్ళు అది పట్టుకుంటాడు నాకు రాదు నాయన ఇప్పుడే మర్చిపోతా కానీ ఈ జాక మాస్టర్ కూడా ఏమన్నాడంటే రాజు నేను ఇంత అమ్మాయిలతోటి నేను షూటింగ్ తీస్తా ఇంతగానం నేను చేస్తా నాకు ఒక్కటి మత్తి లేకుంటుంది నీకు రెమరీ కార్డు ఉన్నదా నెత్తిలో నీకు చేతులు ఏమన్నదా నువ్వెందుకు ఇట్లా మత్తి పెట్టుకుంటుంది అంటే నాకు చిన్నప్పటి సంది అలవాటు అన్న చిన్నప్పటి సంది మళ్ళీ పువ్వుల చెట్లల్లా ఇక్కడ రావు కొంచెం సరదాన వాడదామని జీపు తీసుకొని ఉరుకొచ్చి పువ్వుల చెట్లల్లా తీసుకొచ్చుకున్నాడు ఇంటర్వ్యూ ఇంత బంతి పూలు ఉండే మా పెద్దమానమడి ఇంత కొత్తిమీర ఎక్కొచ్చి ఇచ్చిండు ఇన్ని బంతి పూలు తెంపుకొచ్చి ఇచ్చిండు ఇక ఇప్పుడు వస్తలేడు ఇప్పుడు ఫోన్లలో చూస్తున్నాడో మరి లేదో చెప్పాలైతే చెప్తున్నాం. రాజన్న చదువుకున్నామా? చదువుకోలే నాయన పెద్దంబరిపేటలో వేసినాం. పెద్దంబరిపేటలో అక్క ఆయన అట్లనే ఉండే వేస్తే ఏం చేసిండంటే ఆమె కుర్చీలు బొడిసీలు అలానే కొనేది. ఈయన ఏం చేసిండంటే సెలవులకు వచ్చిండు కదా నేను ఓన్ అన్నాడు. మళ్ళీ మళ్ళీ ఆడ గుడ్డు కూడా మంచిగా ఉండేదంట మంచిగా పెట్టిరంట మంచిగా నీట్గా ఉండేదంట. ఇక్కడ మల్కపాట హాస్టల్లో తోలుకపోనికి వచ్చారు. తోలుకపోనికి వస్తే నేను వద్దాను తండ్రితో దడం పెట్టుకున్నా వద్దు నా పిల్లలు వద్దు నేను బుక్కడ పెట్టుకుంటా అని తోలియకుంటే మళ్ళీ ఏం చేసిండు తండ్రి కావాలని తోలిచ్చిండు. ఇక మళ్ళా ఈ పిల్లగాడు తినడంట చేయడంట నేను కొడతాం చేస్తాం బూగులు పడతాడు పుట్టాడు బూగులు పడతాడు పాటలకు అయితే మా వస్తున్నాడు ఎవరేమన్నా అంటే బూగులు పడతాడు బూగులు పడతాడు. ఇక ఈ కంతకు దెబ్బ తాకింది. ఒక ఆయన ఏమన్నాడంటే గడ ఓటర్ ఉన్నది ఏంటో సత్యమ్మ బుక్కెడు పెట్ట వార పిల్లగానికి హాస్టల్ రకి ఎందుకు తోలినేవు ఆ పిల్లగానికి పొక్క పడ్డదంటే మాకు హాస్టల్ అంటే వద్దు నాయన ఇక ఇదే సంగీతం ఇదే ఇంటరీ ఇదే పాట మళ్ళా ఏడుకోయినా ఈ పాటల చింతనే కానీ ఇంకా ఆయనకి ఇంకేం లేదు. ఎవరన్నా తోలుకపోతామంటే కూడా ఈ ముచ్చంతల ప్రోగ్రాం కూడా రామచారి సార్ తీసుకుపోయాడు. ఆ చిన్న స్వామి అన్నాడు హాస్టల్ ఉండరాదా అంటే నేను ఉండను నేను సంగీతం నేర్చుకుంటాను అన్నాడు. మళ్ళా నెల్లూరు గుంటూరు విజయవాడ కూడా తోలుకపోతే కూడా ఆయన ఉండలే. అంజలి మీ తమ్ముని ఒక్క కొడుకు అని బాగా గౌరవం పెట్టినారు మీరు అందరు కూడా గౌరవం పెట్టినారు. ఓ తినడు చెయ్యడు గౌరవంతో అవును సార్ మా అమ్మ అట్లా గౌరవం పెట్టింది మా తమ్ముని కానీ మా బిడ్డ చెప్పింది గౌరవం కళ్ళు లేకున్నా గౌరవంగా నడుపుకున్నా. నా ఇప్పుడు చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఈయన అన్నం తినకుంటే బెబ్బెలు నమ్లి నోట్లో పెట్టిన రొట్టె నమ్లి పెట్టిన గిద్దత కాలు గిద్దత చెయ్యినది ఆ కన్నులేని ఆయననే తీసుకున్నారు మీదకెళ్ళి మా ఊళ్ళో తీసుకుంటే మొత్తం ఎట్టనో చచ్చిపోయేటట్టు అయ్యిండు. రామేశ్వరం పోయినాక నడిచిండు. ఈ అమ్మ కాలే బువ్వమ్మ అమ్మ ఉడుకుడుకు బువ్వమ్మ ఒక తుర్కామె ఊకి అంటుండే చిన్నగా ఉన్నప్పుడు కాలే బువ్వ అంటుండే బిడ్డ అంట అని ఊకి ఇట్లా తీసుకుంటుండే ఆమె మస్తు దేవులాడుతుండే. ఇక రామేశ్వరం మంచిగానే ఉంటారు మంచిగా పానమేల కొట్టుకునేది. ఈ కాలే బువ్వ అంట ఒక తుర్కామె అయితే వచ్చి ఏడుస్తుండే నువ్వు ఒకటి పాట వాడినావంటే బిడ్డ మా పిల్లలు చూస్తున్నారు బిడ్డ అంట అని ఏడుస్తుండే. మంచిగా చూసుకున్నారు నా పిల్లగానే. రాజానని కలుస్తా కలిసి నువ్వు నన్ను ఇష్టపడ్డావా అసలు ఎందుకు నువ్వు చదువుకోలేదు ఎందుకు బడికి పోనన్నావు అసలు ఏంది కథ అంటే ఇష్టం మొత్తం పాటలే ఈ సంగీతాలు ఇవి అన్నీ వద్దు సంగీతము సింగింగే ఇదొక్కటే బాలసుబ్రహ్మణ్యం కలవనికి ఇంత బుడ్డగా ఉన్నాడు శంషాబాద్కు దొరికిపోయినా శివకుమారు ఆయన పేమరాజు అంటున్నాడు పేమరాజు హాస్టల్ వేసి వస్తాడు ఉండనన్నాడు వాళ్ళకి ఏం లేదు హాస్టల్ వేస్తే నేను ఒక నాటికి ఉండా అన్నాడు. ఇక శివకుమార్ ఏమన్నాడు ఆయన సినిమాలో చేస్తాడంట నేను దొరకపోతా అన్నాడు. ఇక గింతున్నాడు అంగడి తోలుకపోయినా వస్తలేడు నాకు బాలసుబ్రహ్మణ్యం కావాలి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళు కల్పిస్తామన్నారు. వెంకటేష్ గారి గుళ్ళకాడ పాట పాడిండు పూలదండని వేసిండ్రు అగదు పూలదండ వేసిండ్రు పూలదండ నా కాడ ఏమేమి దాచినావు ఇట్రాగా నువ్వు టైంకి వచ్చిండుగా ఇట్రా నువ్వు అసలు నా దగ్గర ఏం దాచినావు. ఇక మన దగ్గరికి రాజాన్న వస్తుండు ఇంతసేపు అమ్మతో మాట్లాడినాం కదా రాజాన్న కూడా కొన్ని దాచిండు ఏం దాచిండు ఏంది వస్తుంటే కూడా మీరు వారి అమ్మతో మాట్లాడరి అని చెప్పేసి కొన్ని కట్ చేసిండు. సరే నుండి ఇంటర్వ్యూలో మాట్లాడదాం ఇంటర్వ్యూలో అడుగుదాం అని చెప్పేసి జర బ్యాలెన్స్ చేసిన ఇప్పుడు అడుగుతా అసలు అమ్మ ఒక సీక్రెట్ చెప్పింది నాకు చెప్పండి నువ్వు చెప్పాలి ఏం సీక్రెట్ నిజం చెప్తా అంటేనే ప్రామిస్ చేస్తావా అది కాదు ఉండు ఏ సీక్రెట్ చెప్పు ఒక సీక్రెట్ చెప్పింది చెప్పు నువ్వు ఇంట్లో దాచినావంట ఏంటది అమ్మకు మాత్రమే తెలుసా ఏంటది ఏంటి ఇదిగో నువ్వు
నువ్వు అనవసరంగా సీక్రెట్ కాదు, అదేంటో నువ్వు నాకు చెప్తే నేను ఇక్కడ నుంచి కథలనిస్తా. ఏ లోపల దర్వాజ ఏంట్రా చెప్తా. చెప్పు చెప్పు అయితే అన్న. అమ్మ ఇక నేనైతే ఖచ్చితంగా రాజా నన్ను అడుగుతా, ఏమన్నా దాస్తాడా, ఉన్నది ఉన్నట్టు చెప్తాడా, ఎవరినన్ను ఇష్టపడ్డా, ఆమె ఎవరినన్ను ఇష్టపడితే కూడా కాదన్నాడా, లేకపోతే మీకు తెలియకుంటే ప్రేమ ఆయన ఏమైనా నడిపిండా అడుగుతా. ఏం చెప్తాడో చూసి పోయే ముందర మిమ్మల్ని కలిసి కుండ బద్దలు కొట్టి మీకు అన్నీ చెప్పిపోతా. సరేనా? సరేనమ్మా? సరే, మంచిది.